టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ కావ్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు మీడియా సమావేశంలో మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి ఆవేదన మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క ఓటర్కు 500 పంపిణీ చేశారని ఆరోపణ హైదరాబాద్ కర్మన్ఘట్లోని ప్రభుత్వ స్కూల్లో సన్ రైజర్స్ టీం కెప్టెన్ క్యూమిన్ సందడి విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా అక్కడికి వచ్చిన వాళ్లతో క్రికెట్ ఆడి సెల్ఫీలు దిగిన క్యూమిక్స్ నెల్లూరు జిల్లాలో అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికారులు ఎవరూ తమకు సహకరించలేదన్న ఆనం వైసీపీకే కొమ్ము కాశారన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద సరైన బందోబస్తును కూడా ఏర్పాటు చేయాలని తెలిపారు నాటు బాంబుల సంస్కృతి ఉన్న చోట మహిళా కానిస్టేబుళ్లను నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు ముఖ్యమంత్రి జగన్ కు పేదల సంక్షేమం పట్టదని మాఫియా రాజ్యాన్ని నడిపారని ఆనమన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజ్యాంగ విరుద్ధమైనదని అన్నారు మీ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఒక విషయం ఎన్నికలకు ముందు అసలు ఈ ఎన్నికల్లో సజావుగా నిర్వహించడానికి మాకు చాలామంది అధికారులు సహకరించలేదు కొద్దిమంది మాత్రమే సహకరించారు అధికారులుగా ఎన్నికల నిర్వహణలో పెద్ద ఎత్తున సహకారం అందించాల్సిన అన్ని పార్టీలని సమానంగా చూడాల్సినటువంటి జిల్లా అధికార యంత్రాంగం అధికార పార్టీకి కొమ్ము కాసింది అని చెప్పడానికి మేమేమి వెనకడుగు వేయడం లేదు ఉదాహరణకి చెప్పాలి అంటే ఆత్మకూరు నియోజకవర్గంలో నేను అన్ని బూతులు తిరిగాను నాతో పాటు కొంబి లక్ష్మీనాయుడు గారు మాజీ శాసనసభ్యులు విజయరామరెడ్డి గారు అలాగే పెద్దలు రవీంద్రారెడ్డి గారు రమ్మారెడ్డి గారు అందరం కలిసి తిరిగాం ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా ఆర్ముడ్ పోలీస్ కనిపించినటువంటి దాఖలాలు లేవు మరీ ముఖ్యంగా మరిపాడు మండలం అంటేనే సార్వత్రిక ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు జిల్లాలో నాటు బాంబుల్ని విసురుకున్న ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన పరిస్థితి ఈ జిల్లాలో మొదలైంది కొద్ది కాలం నడిచింది కేవలం గతంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న మరిపాడు మండలం ఉదయగిరి ప్రాంతాల్లోనే జరిగింది దాదాపుగా బూత్ నెంబర్ 1 నుంచి 10 వరకు నాకు ఎన్నికల సరళిని గమనిస్తూ మేము పోయేటప్పుడు మరిపాడు మండలానికి సంబంధించినటువంటి మా నాయకుడు బ్రహ్మారెడ్డి గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది 1 నుంచి 10 వరకు క్రిటికల్ బూత్స్ అని లిస్ట్ ఇచ్చాము ఎన్నికల కమిషనర్కి ఇచ్చాం మా ఆర్ఓకి ఇచ్చాం జిల్లా కలెక్టర్కి ఎస్పీకి డిఐజీకి పంపడం జరిగింది కానీ ఎక్కడ కూడా సాధారణ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ ఉన్నది ప్రతి బూత్కి ఒక మహిళా కానిస్టేబుల్ ఒక ఎన్సీసీ క్యాడెట్ ఉన్నారు నాటు బాంబుల సంస్కృతి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక మహిళా కానిస్టేబుల్ని పెట్టి ఒక ఎన్సీసీ క్యాడెట్ని పెట్టి ఎన్నికలు జరిపారు అని అంటేనే ఈ జిల్లా అధికార యంత్రాంగం ఎవరి వైపు
మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు హైదరాబాద్ బీఆర్కే భవన్ లో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క ఓటర్కు 500 పంపిణీ చేశారని పేర్కొన్నారు. ఆ వివరాలను ఈసీఓ వికాస్ రాజుకు అందజేశారు. దీనిపై గతంలోనే స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. హైదరాబాద్ కర్మన్ఘట్ లోని ప్రభుత్వ స్కూల్లో సన్ రైజర్స్ టీం కెప్టెన్ క్యూమిన్స్ సందడి చేశారు. కర్మన్ఘట్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో కొంతమంది విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా అక్కడికి వచ్చిన క్యూమిన్స్ వాళ్ళతో క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత వారితో కలిసి సెల్ఫీ దిగాడు. हो गया बेटा घर में अभी अच्छा खाए ना निद्र చేసిండు అన్లోడింగ్ అయింది లోడింగ్ అయింది ప్రారంభమైన हो गया बेटा घर में अभी अच्छा खाए ना निद्र చేసిండు అన్లోడింగ్ అయింది లోడింగ్ అయింది ప్రారంభమైన హైదరాబాద్ బేగం బజార్ లో దారుణం చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్త గంగా భర్త రామేశ్వర్ ను హత్య చేయించేందుకు భార్య ప్రయత్నించింది. అత్తను చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసిన కోడలు తన బంధువులతో వారిపై దాడి చేయించింది. ఇంట్లోకి చొరబడిన దుండగులు వారిపై దాడికి దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉంటే దాడి చేసిన వారి వాదన మరోలా ఉంది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోప్ఖానాలో నివాసం ఉంటున్న భార్యాభర్తలు గత 5 సంవత్సరాలుగా తరచూ గొడవ పడేవారని, విసుగు చెందిన భార్య సంతోషి తన అన్నదమ్ములకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసిందని, కోపోద్రులైన అన్నదమ్ములు ఈ నెల 10న భావ రామేశ్వర్ అత్త గంగాబాయిపై కత్తులతో కర్రలతో దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు.
హైదరాబాద్ సిటీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘవృతం అయింది. ఉక్కబోత వేడిగాలులతో ఉన్న వెదర్ చల్లబడింది. హైదరాబాద్ సిటీ మొత్తంలో మాదిరి బారి నుంచి వర్షం మొదలవుతుంది. సంబంధిత జిహెచ్ఎంసీ అధికారులు తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో ప్రమాదకర స్థాయిలో నాలా కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. పరిస్థితిని తెలుసుకున్న జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి రంగంలోకి దిగి ఎలాంటి ప్రమాదం జరగకముందే వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిష్కారాల చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు. లావణ్య అనే మహిళ సరూర్ నగర్ లోని కాలనీలో ఉంటున్న భర్త తనను మోసం చేశాడంటూ తన భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. తమ ఇంటి ముందు ఓ మహిళ ఆందోళన చేస్తున్నారని అతడి భార్య పిల్లలు పోలీసులకు సమాచారం అందించగా సరూర్ నగర్ పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. లావణ్య అనే మహిళ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని లావణ్య ఆరోపించారు. నా పేరు లావణ్య అండి.
మా 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 ఆయన పేరేమో కిక్కల మధు అండి. ఆయనకి యాక్చువల్లీ నాకు జాబ్ పరంగా ఆయన నాకు పరిచయం అయ్యాడండి. జాబ్ పరంగా పరిచయం అయ్యి తర్వాత మాది కొంచెం ప్రేమగా మారిందండి. అంటే కొలీగ్స్లా ఉండేవాళ్ళు, అది కాస్త ప్రేమగా మారిందండి. తర్వాత మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారని నాకు తాళి కట్టడం జరిగిందండి. తను కూడా నేను ఇష్టపడ్డాను. మీ ఇద్దరు ఇష్టపడినాక తను నాకు తాళి కడుతున్నారని నాకు తెలియదండి. తెలియకుండా నాకు వాళ్ళ అమ్మ ఇచ్చింది కదా, మా అమ్మ ఇచ్చింది తాళి అని తీసుకొచ్చి నాకు కట్టాడండి. నాకు తాళి కట్టాడండి. 2022లో జనవరి 28న చేసుకున్నామండి పెళ్ళి. నైట్ 10:36కి మేము పెళ్ళి చేసుకున్నామండి. చేసుకున్నాక తర్వాత నాకు జూలై నెలలో ప్రెగ్నెంట్ వచ్చిందండి. జూలై నెలలో పాప కడుపుని పుట్టింది. అప్పుడు పుట్టినాక 3 నెలల తర్వాత వాళ్ళ రెండో వైఫ్ ఫోన్ చేసిందండి. చేసి నువ్వు ఎట్లా చేసుకున్నావు అది ఇదని చెప్పిందండి. చెప్తే అప్పుడే నాకు ఈయన కూడా చెప్పాడండి, నాకు మ్యారేజ్ అయ్యింది అది ఇదని చెప్పాడండి. మ్యారేజ్ చేసుకున్నవాడు నన్ను ఎందుకు చేసుకోవాలి అది ఇదంటే, నీకే వేరే వాళ్ళు నీకు మీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు కదా, నువ్వు నాకు దూరం అయిపోతావు అని ఆయన నన్ను అప్పుడు కూడా కొట్టేవాడండి. మామూలు పెళ్లి చేసుకున్నామండి. తర్వాత జూలై నెలలో పాప కడుపుని పడింది. పాప పుట్టిన కాడి నుంచి డెలివరీ టైంలో కూడా నేను నొప్పులతోటి ఎలా వెళ్ళానంటే అండి, నాలాంటి బాధ ఏ ఆడదానికి రాకూడదండి. నేను అది కోరుకుంటున్నాను. నాకేం డిమాండ్ వద్దండి. పాపకు వచ్చి మంచిగా తండ్రిలో చూసుకోమనండి. నాకు చిన్న పాప కదండి. నాకు ఎటు పరిస్థితి లేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఏం లేదు. నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను. వచ్చి ఆయన ఇదిగా ఉండమనండి. ఆ రెండో భార్య దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడండి. ఇక్కడ సరిగ్గా పట్టించుకోవట్లేదండి. లేదండి వాళ్ళేమో పెళ్ళి అయిందని అంటున్నారు. పెళ్ళి అయిన సంగతి నాకు ప్రెగ్నెంట్ అయినప్పుడు తెలిసిందండి. అవునండి. మళ్ళీ 23న పాప పరిచయం అయింది. జాబ్ పరంగా పరిచయం అయ్యాయి సార్. కొలీగ్స్ అండి. అంటే నాకు అలా అనిపించలేదండి. అంటే ఈ ఫీల్డ్ లేట్గా చేసుకుంటాను. అంటే వాళ్ళ అమ్మ నా దగ్గర తీసుకెళ్ళేవాడండి. వాళ్ళు నాకేం చెప్పలేదు. ఆ తర్వాత ఇట్లా పెళ్ళి అయినాక ఇలా చెప్పినాక ఇతను చెప్పినాక నేను వెళ్ళి కనుక్కుంటే ఏమోనమ్మా మీ ఇష్టం అని చెప్పారండి ఆవిడ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేశారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి ఆవేదన. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డిపై బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు. ఎన్నికల సందర్భంగా ఒక్కొక్క ఓటర్కు 500 పంపిణీ చేశారని ఆరోపణ. హైదరాబాద్ కర్మన్ఘట్లోని ప్రభుత్వ స్కూల్లో సన్ రైజర్స్ టీం కెప్టెన్ క్యూమిన్ సందడి. విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా అక్కడికి వచ్చిన వాళ్లతో క్రికెట్ ఆడి సెల్ఫీలు దిగిన క్యూమిక్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.